కుమ్టా. అలా ఉంటాయి టెంపుల్స్ చూడు, గోపురం ఎలా ఉంటుందో డిఫరెంట్గా. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్. సరస్వతి రివర్ సరస్వతి కదా చూడు. ఏదో ప్లేస్ బుజ్జు, బోటింగ్ ప్లేస్ బుజ్జిది. అవును బాబు, భలే ఉంది అక్కడ షాపింగ్. నాకెంతసేపటికి షాపింగే, కానీ చెయ్యను పెట్టను ఏమి అని. చేసేస్తే మనం షాపింగ్ అన్నాం కదా, చెయ్యను కాబట్టి షాపింగ్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్ బ్లాగ్లో కామెంట్స్లో ఏమంటే, ఏంటి ఆశ నువ్వు కూడా చిన్నపిల్లలాగా అంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళలాగా అన్నీ అడుగుతూ ఉంటావు సుదర్శన్ని అనేసి అన్నారు. అదేంటో నాకు అలా అలవాటు అయిపోయింది. నాకు ఓన్గా నేను ఏమీ తీసుకోను అని ప్రతి ఒక్కరి సుదర్శన్ని అడిగి తీసుకుంటా ఉంటాను. సో అలా ఇలా బయట వచ్చినప్పుడు కూడా అది కావాలి బాబా, అది కొని బాబా అలా అడగడం అలవాటు అయిపోయింది. ఇంకా మీకు ఇలా లైవ్గా చెప్పాను పెట్టాలి అనుకున్నప్పుడు అంతా ఏమంటే మీకు ఇలాంటివి వస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటుంది. మురుడేశ్వర్ టెంపుల్ ఎంత బాగుంది, ఇది కలర్ గోల్డ్ పైన ఉంది. ఇక్కడ ఇలా ట్రిప్ వ్లాగ్స్ పెడతా ఉంటే చాలామంది ఆశ మురుడేశ్వర్కి రండి చాలా బాగుంటుంది అనేసి కామెంట్స్ పెట్టారు. సో ఇంత దూరం వచ్చిన తర్వాత మురుడేశ్వర్కి వెళ్ళకుండా ఎలా వెళ్తాం కదా, అందుకనేసి ఇంకా మురుడేశ్వర్కి వచ్చాం. కుమ్టా నుండి వెళ్ళి మళ్ళీ మురుడేశ్వర్కి. అక్కడ చూడు 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 ఎదురుగా ఏ టెంపుల్ కూడా కనిపిస్తుంది, గోపురం బాబా. నీకు కనపడలేదు చూడు, జేజునే చూస్తున్నాను. ఓ వైప్ చేయి బాబా ఇట్లా. అదే సెకండ్ లార్జెస్ట్ గోపురం అంటే హ్యాపీ. కోనేరు ఇది. చికెన్ సెంటర్. Turn left onto Murgeshwar Road. Head west. ఏ హ్యాపీ టెడ్డీ చూడండి రా. Then turn right. ఇంకా కొడుతున్నారు ఏందా? Turn right. అరే బాబా జేజీ అక్కడే ఉంది బాబా జేజీ. Head west on Murudeshwar Temple Highway toward Naveen Beach Road. నవీన్ బీచ్ రోడ్. 150 meters. భలే ఉంది టెడ్డా. ఇంకా ఇలా గోకర్ణకి స్టార్ట్ అయిన తర్వాత మేము హోటల్లో ఉన్నాం కదా, స్టే చేసాం. సో అక్కడ అప్పుడు ఉన్నప్పుడు ఏమంటే ఇక్కడ మురుడేశ్వర్ టెంపుల్ గురించి కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. సో అప్పుడు కొంచెం ఐడియా ఉందన్నమాట. కానీ రియల్గా లైవ్లో చూడడం ఏమంటారు ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అక్కడ నుండే కనిపిస్తూ ఉండేసరికి అసలు నిజంగా ఎంత బాగా అనిపించిందో. దాని తర్వాత ఏమంటే మేము లంచ్ చేయలేదు. సో లంచ్కి ఏమంటే లంచ్ తినేసి మళ్ళీ వెళ్దాము అనుకున్నాం, ఎందుకంటే మేము 1:30 ఆ టైంకి రీచ్ అయ్యాము. ఇంకా అప్పుడేమంటే టెంపుల్ క్లోజ్లో ఉండిందనమాట, అందుకనేసి ఇంకా 3కి అలా ఓపెన్ చేస్తారు అనేసి ఉండింది. అందుకని తినేసిన తర్వాత వెళ్దాంలే అన్నట్టుగా ఇంకా అక్కడే టెంపుల్కి ఎదురుగానే ఉండిందనమాట ఒక హోటల్. సో నార్మల్గా హైవేలోనే తినేసి ఉండొచ్చు, ఒక రెస్టారెంట్ కనిపించింది తినేసి ఉండొచ్చు, కాకపోతే ఏమో తెలీదు ఎందుకులే గుడి దగ్గర తిందాం బాగుంటుంది అన్నట్టుగా ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఓకే బాగానే ఉంది. ఇంత ముందు వ్లాగ్స్లో చెప్పాను కదా, గోకర్ణ సైడ్ వచ్చామంటే ఫుడ్ అంత బాగుండదు. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం టైం ఉందనేసి అలా తిరిగి చూద్దామనేసి ఇక క్యామెల్ కనిపించింది మాకు. 2 క్యామెల్స్ ఏమో ఉన్నాయి. అటు సైడ్ అంతా బీచ్ చాలా బాగుండింది. కాకపోతే ఏమంటే ఈరోజు నాట్ అలౌడ్. ఈరోజే కాదు, ఎప్పటి నుండో వర్షాలు పడుతున్నట్టున్నాయి, మాకు ఐడియా లేదు. మాకు వర్షాలు అంటే రెయినీ సీజన్ తెలుసు, కానీ బెంగళూరులో ఎలా ఉంటుందో అలానే ఉంటుందిలే అనుకున్నాము. కానీ ఇక్కడ పెద్ద వర్షాలు పడుతున్నట్టున్నాయి, అందుకనేసి నాట్ అలౌడ్ అని పెట్టేశారు. అసలు క్లోజ్ చేస్తున్నారు, ఎవరిని అలౌ చేయట్లేదు. ఇంకా ఈ స్ట్రీట్స్ ఏమంటే ఇటు సైడ్ అంతా ఏదో ముస్లిం ఏరియా లాగుంది. చెప్పాలంటే విరూపాక్షిపురం అనేసి ఆంటీని తీసుకుని వెళ్ళాము ఒక మెడిసిన్ తాపించడానికి. అలా దేవుడి గుడి మళ్ళీ అంతా ముస్లిం ఏరియా ఉంది. ఈ హౌస్ ఎలా ఉందో క్లోజ్ చేసి పెట్టారు.
టెంపుల్కి వెళ్ళిపోదాము, టెంపుల్ లోపల తిరుక్కుందాము అనేసి అనుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఆ గోపురం ఏమంటే ఇండియాలోనే సెకండ్ ప్లేస్ అనమాట ఈ గోపురంకి, లార్జెస్ట్ గోపురం అని. ఇంకా గోపురం బ్యాక్ సైడ్ స్టాచ్యూ ఉంది కదా, శివ స్టాచ్యూ. అదేమంటే ఇలా బీచ్లో ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది బీచ్ దగ్గర ఇది టెంపుల్ అనేసి తెలిసిన తర్వాత అది ఎప్పుడెప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తూ ఉండింది. లాస్ట్కి వచ్చేసాము ఇక్కడికి. ఇప్పుడు వెళ్ళింది అటు సైడ్ ఎట. ఇంకా ఇక్కడ బీచ్ రెస్టారెంట్ అని ఉంది చూసారా, అది భలే ప్లేస్లో ఉంది. మేము ఊరికే అలా వెళ్ళి చూసేసి వద్దాం అనేసి వెళ్ళేసి వచ్చాము. అక్కడ నుండి వ్యూ ఎంత బాగుందో. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే మాకు నార్మల్గా బీచ్లో అట్లా జస్ట్ ఎంజాయ్ చేయడమే కాకుండా అక్కడ బోట్స్ ఉంటాయి. సో మనము ఏమంటారు, ఒక ఐలాండ్ ఉంటుందంట అటు సైడ్కి. సో ఆ బోట్లో వెళ్ళొచ్చు మనం. కొన్ని వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయంట, స్కూబా డైవింగ్ ఉందంట. అదైతే వెళ్దాం అనిపించింది. అంటే అది స్విమ్మింగ్ రాకపోయినా వెళ్ళొచ్చు అనమాట. సో అలా వెళ్దాం అనిపించింది, కానీ అదంతా క్లోజ్ చేసి పెట్టేశారు ఈ రెయిన్స్ అనేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగుందో. నేను అలా స్టెప్స్ అలా చూస్తూ ఎక్కుతూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి అనమాట. అలా ఉండింది అసలు. అప్పుడు ఈషా ఫౌండేషన్కి వెళ్ళాం కదా, అక్కడ అనుకోకుండా చూసాము, భలే అనిపించింది. ఇంకా ఇక్కడ ఇది ఇంకా పెద్దదిగా ఉంది, ఇంకా అంటే ఫుల్గా ఉంది కదా స్టాచ్యూ అంతా. చాలా బాగుంది దేవుడు ఇక్కడ. నంది చెట్ట, నంది జేజ్ పైన ఉన్నావు రా మనం. ఈ జేజ్ కింద ఎక్కడ బాబా ఏడి శివ జేజ్ దండం పెట్టుకున్నా. అలాగే చేంజ్గా 100 లేదు బాబా, ఫోన్పే ఉంటుంది. భూ కైలాస కేవ్ మ్యూజియం అనమాట, దాంట్లోకి వెళ్తున్నాము. పెద్ద శివ స్టాచ్యూ ఉంది కదా, దాని కింద అనమాట ఈ కేవ్స్ లాగా ఉంటాయి. దాని కింద ఇదంతా మురుడేశ్వర్ స్టోరీ అనమాట, ఆ దేవుడి గురించి స్టోరీ అంతా ఇక్కడ పెట్టారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, కాకపోతే అంత క్లారిటీగా లేదు, రీసౌండ్ వస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఉంటాడ చెప్పి ఫ్రెండ్కి వచ్చేసి పట్టుకున్నాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా అనిపిస్తూ ఉండింది నాకు కొంతసేపు. ఏమంటే కరెక్ట్ 3 అవుతా ఉంది టైం. ఇక్కడేమో అసలు సిగ్నలే లేదు. నేను వ్లాగ్ పెట్టే టైం కరెక్ట్గా, అయ్యో నేను బయటికి వెళ్ళినాక వ్లాగ్ లైవ్ చేయాలా అనుకుంటా ఉన్నాను. అంటే స్కెడ్యూల్ చేసి పెట్టేస్తాను, దాని తర్వాత నేను మళ్ళీ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో అలా షేర్ చేయాలి కదా. సో అది చేసే దానికి ఇంకా నేను సిగ్నల్ ఉండాలి, ఎలా అబ్బా అనుకుంటూ ఉన్నాను. ఏమంటే చాలా మందికి నోటిఫికేషన్స్ రావు ఇలా వాట్సాప్లో పెట్టినప్పుడు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ లాగా పెట్టినప్పుడే చూస్తూ ఉంటాం. ఆశా లింక్ తీసుకొని క్లిక్ చేసుకొని దాంట్లో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తాము అనేసి చెప్తూ ఉంటారు. సో అలా షేర్ చేయాలి అనుకుంటూ ఉంటాను ప్రతిసారి నేను. శివుడి యొక్క ఆత్మలింగం గురించి స్టోరీస్ ఉన్నాయి కదా, అంటే 5 ఆత్మలింగం ఉంటుంది ఒక్కొక్క దగ్గర అనేసి 5 ప్లేసెస్లో. అట్లా గోకర్ణ, ధర్మస్థల, మురుడేశ్వర్ ఇలా ఇంకా 3 ప్లేసెస్కి వెళ్ళాం మేము. ఇంకా కాళహస్తిలో ఒకటి, కాళహస్తికి కూడా వెళ్ళున్నాము. ఇంకొక ఏదో ప్లేస్ ఉంది, సో అక్కడికి వెళ్ళలేదు. ఇంకా మనం ఇలా ట్రిప్స్ ప్లాన్ చేసుకొని వస్తుంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. సో అలాంటివన్నీ భలే ఏమంటారు, భలే అనిపిస్తాయి, గుర్తుండిపోతాయి అలానే. ఇంకా ఇక్కడ మనము డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, సో ఆ టైంకి వచ్చామంటే వెదర్ చాలా బాగుంటుంది. ఇలా వర్షాలు ఏమి ఉండకుండా, అలా అనేసి ఎండ ఎక్కువగా ఉండకుండా బాగుంటుందంట. సో ఆ టైంకి రావడానికి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే. సమ్మర్లో అంటే చాలా రష్ ఉంటుంది, చాలా ఎండ కూడా ఉంటుంది. జేజ్ కిందకి వెళ్ళేసి వచ్చాం అంతా. ఎంతో బాగుంది. ఇక్కడ నుంచి చావు లేదు, అమరుడు అవుతాడు అని చెప్పి చెప్తాడు. అయితే కానీ నీకు ఒక ఆ మహర్షి మళ్ళీ సెకండ్ టైం వచ్చి చాలా సీరియస్గా చేస్తాడు దీక్ష, క్రిటికల్ దీక్ష చేస్తాడు, గురించి చెప్తాడు. Oh my God.
ఫస్ట్ నేను గోకర్ణ అనగానే ఈ శివ స్టాచ్యూ ఆ గోపురంకి వెళ్ళి చూడాలి అనేసి అనుకున్నాను. అది కూడా తీరిపోయింది. దాని తర్వాత ఏమంటే అక్కడ చాలా చల్ల గాలి, డ్రిజ్లింగ్ అనమాట. ఎడా నువ్వు కొట్టిరట పదండి. అది చూడట సన్ చేసి సన్ చేసి మూన్ చేసి అటు భలే ఉందిరా అటు సైడ్. వెళ్తావా బాబా? ఇడు వెళ్ళిపోయాడు రా, ఎప్పుడెప్పుడు ఆన్ ఉంటాడు రా బాబా, డింగ్ 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 అని వెళ్ళిపోతాడు. చుట్టూ జేజీ ఎట్లా వస్తున్నాడు, గూస్ బంప్స్ వస్తున్నాయి జేజీని చూస్తా ఉంటే. ఇక్కడ వ్యూ చూడట ఎంత బాగుందో. బాగుంది కదా ఇది. ఇప్పుడిప్పుడే 2 years నుండి మంచిగా టూరిస్ట్ ప్లేస్ లాగా అవుతా ఉందంట. ముందంతా కామ్గా ఉండేదంట, ఎక్కువ మంది వచ్చేవారు కాదంట. ఇంకా గుడిలోకి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ కూడా అంత రష్ ఏం లేదు, ఆ రోజు దర్శనం తొందరగా అయిపోయింది, చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏమంటే నేను వినింది ఏమంటే ఇది గోపురంలో 20 floors ఉంటాయంట. సో ఇంకా మనము లిఫ్ట్ ఉంటుందంట లోపల. సో 18th floorకి ఎక్కామంటే అక్కడ నుండి శివ స్టాచ్యూ ఉంది కదా, ఆ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుందంట. నేను అక్కడికి వెళ్ళాలి, వీడియో తీయాలి, మీ అందరితో షేర్ చేసుకోవాలి అనేసి అనుకుంటూనే ఉన్నాను. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే అదేంటో తెలీదు, మేము వచ్చామనో తెలీదు, అంత పెయింటింగ్ చేస్తున్నారంట గోపురంకి అంతా. అందుకనేసి ఇంకా నాట్ అలౌడ్ అనేసి చెప్పారు అక్కడ. సో లిఫ్ట్లో వెళ్ళడానికి లేదు. ఇంకా అలా మేము లిఫ్ట్ ఎక్కలేదు, ఇంకా ఆ ఫ్లోర్కి వెళ్ళలేదు. అలా నేను ఇంకా వీడియో తీసుకోలేదు ఆ వ్యూ అంతా. ఇంకా అక్కడ చూసారా ఆ బోట్స్ అన్నీ అసలు నార్మల్గా అయితే చాలా బిజీగా ఉంటుంది, అలాంటిది ఇంకా ఆ రోజు అంతా క్లోజ్ చేశారు కాబట్టి అవన్నీ అక్కడే ఉన్నాయి. మేము బ్యాడ్ లక్ అనుకోవాలో లేదా మంచిదే మనకి మంచి జరిగింది ఎట్లా దేవుడి దయ వల్ల అలా అనుకోవాలో తెలియలేదు. దర్శనం బాగా జరిగింది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు న్యూస్లో కన్నడ ఇగో అక్కడ చదువు శ్రీ భగీల జట్టిగేశ్వర దేవుడు. కన్నడ న్యూస్లో ఎట్లా వస్తున్నాయంటే అక్కడంతా అసలు నార్త్ కర్ణాటక అంతా బ్లాక్ చేసేసారు. అంటే ఆ రోడ్స్ అన్ని కుమ్టా రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి హెవీ రెయిన్స్ వల్ల స్కూల్స్కి లీవ్స్ ఇచ్చేసారు. నాకు ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉన్నారు, అక్క మీరు వెళ్ళేసి వచ్చేసి మంచి పని చేశారు, మంచి టైంకి వెళ్ళేసి వచ్చేసారు అక్క, ఇప్పుడు అసలు ఆ సైడ్ అంతా వేనే బ్లాక్ అయిపోయింది అనేసి అన్నారు. అదేంటో తెలియదు. అప్పుడు కూడా హారిక వాళ్ళు వచ్చినప్పుడు కూర్గ్ మడికేరి వెళ్ళాం కదా, అక్కడ కూడా అంతే. మేము వెళ్ళేసి వచ్చేసిన తర్వాత చెట్లని పడిపోవడము, ఆ వర్షాల వల్ల రోడ్స్ అని బ్లాక్ అయిపోవడం అలా జరిగింది. ఇంకా మేము గుడి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొద్దిసేపు వర్షం పడుతుంది, కొద్దిసేపు వర్షం ఆగిపోతుంది, అలా ఉండింది మా జర్నీ. అలా ఉండాలి గుడ్డుగా తల్లి చుట్టుదమ్మా చెప్పండి ఎవరైనా. ఏం ఇదా బైక్ ఇంకా ఇక్కడ నుండి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు గోకర్ణలో ఓన్లీ బీచెస్ ఉంటాయి, గుడి ఉంటుంది అనే తెలుసు, కానీ ఇంత మంచి అంటే ఏమంటారు ఇంత చెట్లు ఉంటాయి అంటే కేరళ లాగే ఉంటుంది అని అస్సలు అనుకోలేదు నేను. ఇంకా చెట్లు, ఆ వర్షం పడుతూ ఉండడము, ఇంకా ఆ వెదర్ అయితే ఎంత బాగుండిందో అసలు. ఊటీ, కొడైకెనాల్, సో అన్నీ తిరిగేసి వచ్చేసినట్టు అనిపించింది ఇక్కడ మాకు. ఇంకోటి ఏమంటే మేము ఇలా వెళ్తుంటే ఒకటి కనిపించింది, ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను అదేంటో. నువ్వు స్లోగా మాట్లాడొద్దు, అవి వెళ్ళిపోతాయి, నువ్వు గ్లాస్ దింపి పెట్టేసుకొని ఉంది. అక్కడే ఉంది, రోడ్ మీదే ఉంది. స్లో నన్న స్లో వెళ్ళిపోతా ఉంది, వెళ్ళిపోతా ఉంది. వావ్ బాబా, బ్యూటిఫుల్గా ఉంది బాబా. నిజంగా చూస్తా వెళ్ళిపోతా ఉంది. పాప ఏం చేస్తుందో కదా నన్ను అది లోపల డాన్స్ చేస్తుంది. అది సాంగ్ కూడా పాడుతుంది కదా, ఇది మ్యూజిక్ ఇస్తుంది. చూసి భయపడి ఇంతకు ముందే అన్నా ఒక ఎనిమల్ అన్నా కనపడచ్చు కదా, మనకి ఎంటర్టైన్ చేయొచ్చు కదా అనేది. అంటే నేను అంత బ్యూటిఫుల్ యానిమల్స్ అనుకోలేదు పాపా. అప్పు థ్యాంక్ యూ అప్పు.
ఐస్ క్రీమ్ కావాలా? ఒకసారి గ్లాసెస్ ఓపెన్ చేసుకుని వెళ్ళండి, భయంకరంగా ఉంది ఇది. ఏంటి ఆశ మరి పీకాక్ ఎక్కడ ఎప్పుడు చూడలేదా అనుకుంటున్నారేమో. అంటే జూకి వెళ్ళినప్పుడు అలా బోన్స్లో ఉంటే అలా చూడడమే, కానీ రియల్గా ఒక రోడ్ మీద అలా వెళ్తూ అలా చూడలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఇలా రోడ్స్ మీద ఇలా వెళ్తూ ఉంటే ఎంత బాగుందో, ఒక రకమైన సౌండ్. ఎలా అంటే ఎక్కడో వాటర్ పడుతున్నట్టు, వాటర్ ఫాల్స్ పక్కనే పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్నట్టుగా, ఆ జల్లు మన పైన పడుతున్నట్టుగా అలా ఉండింది అనమాట అసలు. ఇంకా మధ్యలో మ్యాప్స్ చూసుకుంటా వెళ్తున్నాం, వాటర్ మన పక్కనే ఉన్నాయి, అలా బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంకా నాలాగా మీరు కూడా నేచర్ని లవ్ చేసే వాళ్ళైతే మాత్రం మీకు చాలా నచ్చుతుంది. ఒకవేళ ఎప్పుడు ఇటు సైడ్ రాలేదు అంటే మాత్రం తప్పకుండా వెళ్ళేసి రండి, ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వచ్చినందుకు, చాలా బాగుండింది. ఎక్కడ మొద్దురే దిగద్దురే, ఇక్కడంతా భలే మంచి ఫారెస్ట్ ఇది, దిగకూడదు, వెళ్తా ఉండాలంతే. ఇటు సైడ్ వెళ్తూ ఉంటే ఎంతెంత పెద్ద ట్రీస్ ఉన్నాయో తెలుసా. అసలు అట్లా పైకి ఎత్తి చూడాలి అనేసి అనిపించింది అనమాట. అంత పెద్ద ట్రీస్, ఆ ప్లాంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ మన ఇంటికి తీసుకెళ్ళిపోదామా అన్నట్టుగా అనిపించింది నాకు, ఒక్కొక్క మొక్క అలా. కానీ అసలు ఎక్కడ అవ్వదు, అక్కడ దిగాలంటేనే భయంగా ఉండింది, అంత డీప్ ఫారెస్ట్ అనమాట అది. ఇంకా అక్కడక్కడ బోర్డ్స్ పెట్టున్నారు, జాగ్రత్త, స్లోగా వెళ్ళండి, యానిమల్స్ ఉన్నాయి, క్రాస్ చేసే ఏరియా ఇది. సో అలా ఉండేసరికి ఇంకా భయంగా అనిపించింది. అసలు సుదర్శన్ ఇక్కడ ఆపి ఒక ఫోటో తీసుకుందాం, భలే ఉంది సీనరీ అంటే కూడా నాకు కొంచెం టెన్షన్ వేసి వద్దు జస్ట్ ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉందామే కానీ ఎక్కడ ఆగి ఫొటోస్ తీసుకోవద్దు బాబా అనేసి అంటా ఉన్నాను. కానీ ఫొటోస్ మొత్తం ఎంత బాగా వస్తాయో అంటే కొంచెం టెన్షన్గా ఉండింది నాకు, అందుకనేసి దింపలేదు. మామూలుగా అయితే చాలామంది ఫొటోస్ తీసుకుంటూ హ్యాపీగా వెళ్తారు. ఫాల్స్ ఎంత బాగుంది చూడు బాబా. డీప్ ఫారెస్ట్ క్రాస్ అయ్యాము, అయిపోయింది. లెపర్డ్ క్రాసింగ్ ఏరియా చూద్దాం వెళ్ళి. ఏం వ్యూ బాబా, ఇక్కడ నుండి కనిపిస్తుంది కదా. బాబా వద్దులే బాబా, లెపర్డ్స్ ఆల్రెడీ ఎవరెవరో వాటర్ ఫాల్స్ మంకీ ఉంది అక్కడ, ఏం కనిపిస్తుంది జస్ట్. ఇంక ఇక్కడ వ్యూ భలే ఉంటుంది అనేసి మా సోషల్ తీసుకెళ్తా ఉంటే భలే టెన్షన్ వేసింది. ఎన్ని మంకీస్ ఉన్నాయంటే అక్కడ అంతా మంకీస్ ఏ ఉన్నాయి. చూడొద్దు నన్ను నువ్వు ఇట్లా ఏం రివర్ బాబా ఇది? సరస్వతి రివర్ ఏమో. కింద నుంచి వాటర్ కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏమంటే జస్ట్ అలా తీసి వీడియో పెట్టేసుకున్నాను, మొబైల్ నేను దాచిపెట్టేశాను. ఆ మంకీస్ లాక్కొని వెళ్ళిపోతాయని టెన్షన్లో, అందుకే క్లియర్గా తీసుకోలేదు. కానీ మేము చాలాసేపు ఉన్నాం, ఒక 10 minutes ఏమో అక్కడ ఉంటాము. ఆ మంకీస్ అక్కడే ఉన్నాయి పక్కనే, మన అంటే ఒకరికొకరు పక్కన ఎలా ఉంటాం అలానే ఉన్నాయి. కొంచెం టెన్షన్గా ఉండింది అనమాట. కానీ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ తెలుసా. ఒకసారి నీ ఫోన్లో తీసుకో, భలే ఉంది.
వాటర్ పడ్డాయి అవి. ఇంకా వెళ్ళాలి బాబా. అంతే కనిపించేది. ఎక్కడ నుండి వస్తున్నాయో కదా బాబా. వద్దు వద్దు బాబా వద్దు, ఏం వద్దు. ఇదంతా లేదు బాబా, ఇదంతా వెట్టిగా ఉంది గలీజ్. చాలే బాబా కనిపిస్తాను. గ్రీన్ గా ఉన్నట్ట ఇది. లైట్ వేసావు నువ్వు కూడా. వర్షం ఉంది మళ్ళీ దాంట్లో. మనకి ఈసారి వీడియోస్లో వర్షం ఉంది, ఫాగ్ ఉంది. చూడు చూడు ఇంకా చూడు బుజ్జి, రోడ్డు ఎట్లున్నారు ఒకసారి చూడు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. జాగ్రత్త బాబా. భలే ఉంది అన్న. ఎట్లుందంటే ఈ మూవీ, ఆ మూవీ ఉంది కదా అన్న పవన్ అంకుల్ది, దాంట్లో ఫస్ట్ భీమ్లా నాయక్లో ఫస్ట్లో వస్తుంది అసలు మ్యూజిక్. భలే ఉంటుందిరా, అలా ఉంది చూడు. వావ్ బుజ్జి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. ఫ్రీ అయింది పైనుంచి ఆ వ్యూ భలే ఉంది. పైన నుండి ఎలా ఉన్నాయో. ఇంకా ఎలా వెళ్తా ఉంటే మనం భయం లేకుండా టైం ఉంది మనకి అంటే మాత్రం పక్కన పక్కన చిన్న చిన్న వాటర్ ఫాల్స్ పోతూ ఉంటాయి. ఎంత బాగుంటుంది, అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు, ఫొటోస్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జోగ్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో మేము వచ్చేటప్పుడే ఈ జోగ్ ఫాల్స్కి వెళ్ళి మళ్ళీ వెళ్దాం కుమ్టాకి అనుకున్నాము, కానీ లాస్ట్ రిటర్న్లో వెళ్తున్నాం. వరల్డ్ ఫేమస్ జోగ్ ఫాల్స్. ఇంకా జోగ్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుందంట. ఇక్కడ వరకు వచ్చినప్పుడు మనము జోగ్ ఫాల్స్కి మిస్ అవ్వకుండా చూసేసి వెళ్ళాలి అనేసి వినున్నాను. వచ్చాము. మరి చలిగా ఉందా వాటికి, ఏమి అర్థం కావట్లేదు. మ్యాగీ తినిపిద్దాం వాళ్ళకి. ఏం బాబా. ఇంకా యాపీ పాపం కొంచెం టయర్డ్ అయిపోయింది, కొంచెం చలి స్టార్ట్ అయిపోయింది యాపీకి. అదేమంటే నడవలేకపోతా ఉంది, అందుకని ఇంకా ఎత్తుకొని తీసుకెళ్ళాలంట సుదర్శన్. ఇంకా వర్షం మాత్రం అసలు ఆగనే లేదు, ఆ పడతానే ఉంది అసలు ఆ వర్షము. ఇంకా వర్షంలోనే వెళ్తున్నాం, అంటే పెద్దది కాదు చిన్నదే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే పెద్ద వర్షం అయిపోయింది. భలే ఉంది బాబా అసలు, హ్యాపీ భలే ఉంది చూడు. ఎట్టా ఓరో ఎట్టా ఫొటోస్ తీసేదా, ఎంత బాగుంది. హలో అంతే కొంతసేపు అక్కడ ఉన్నాము, కొన్ని ఫొటోస్ ఏమో తీసుకున్నాం అంతే. ఎంత పెద్ద వర్షం పడిపోయిందంటే అంత పెద్ద వర్షం పడింది. ఇంకా పక్కన వచ్చేసి నుంచునేసి ఇంకా కొంచెం తగ్గిన తర్వాత స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడ వెళ్ళేటప్పుడు చూశాను వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు, ఇంకా అది కావాలనిపించింది. ఇంకా వర్షం లేకుండా కూర్చో, కూర్చో చైర్లో కూర్చో. ఇంకా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో బజ్జీలు, బోండాలు, బోరుగులు మిక్చర్ సో అది అన్నీ వేస్తున్నారు. ఎంత మంచిగా ఉన్నాయో, ఫ్రెష్గా మంచిగా. ఇంకా సుదర్శన్ మామూలుగా ఒప్పుకోడు, వద్దు బుజ్జు అరగదు, ఇంకా అదే జర్నీ చేసేటప్పుడు మళ్ళీ
వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, తినొద్దు అని కొనియడు. కానీ అక్కడ అడగగానే కొనిచ్చాడు ఎలాగో. ఇంకా బజ్జీలు మాత్రం భలే టేస్టీగా ఉన్నాయి. అంటే ఆ వెదర్కి అలా వెళ్తూ ఉంటే ఆ టేస్ట్ అనిపించిందో ఏమో తెలియదు, కానీ మన సైడ్ బజ్జీలు వేరే టేస్ట్, ఇంకా ఇక్కడ బజ్జీలు చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. ఇంకా ఈసారి ఏమంటే మేము బెంగళూరుకి వెళ్ళేటప్పుడు మ్యాప్స్ని నమ్మకుండా మంచి రోడ్లో వెళ్దాము, జస్ట్ ఇక్కడ తెలిసిన వాళ్ళకి బెంగళూరు రోడ్ ఎటు సైడ్ వెళ్తే బాగుంటుంది అని తెలుసుకొని వెళ్దాం అనేసి వాళ్ళని అడుగుతా ఉన్నాము. సో అలా వాళ్ళని అడిగి బయలుదేరాం అనమాట. ఇంకా మేము నైట్ డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళిపోదాము అనుకున్నాం, ఇక్కడ ఆగకుండా. అంటే అది 2:30, 3 అలా చూపిస్తా ఉన్నింది. షిమోగా డిస్ట్రిక్ట్, సాగర్ మండలం, తాళగుప్ప. ఏంటంటా జాబ్ ఫోర్స్ కే టైంకి వెళ్ళి ఉంటామా? 5:45. ఏం లేదు, ఫ్రీ కదా జాబ్ ఫోర్స్. అంటే మార్కెట్ బాబా మన చాలా ప్లేసెస్ ఇంకా ఒక పేజ్ ఫుల్ అయిపోయింది. అవునా? సేపు తర్వాత ఒక ట్రైన్ చూసాం. ఎక్కడ చూసినా పైనాపిల్స్ రా, ఇక్కడ పైనాపిల్స్ ఫేమస్ రా. అక్కడికి వెళ్ళినప్పుడు అవకాడోస్ చీప్ గా దొరికాయి కదా మనకి, ఇక్కడ పైనాపిల్స్. ఏమో బాబా. పని అయిపోయి ఇంటికి వెళ్తా ఉంటారు. అదే ఇది జోగ్ ఫాల్స్ కి వరద అనే రివర్ కి దగ్గరలో ఉంటదంట. సాగర దీని తట్టున వెళ్తున్నామా? పెట్రోల్ బాబా జూడియో ఇలాంటివి కూడా లేవు బాబా. ఎలా బ్రతుకుతారు బాబా వీళ్ళందరూ? అట్లీస్ట్ బాటా ఉందా? ఏదో ఆభరణ అంటారా? మంచిగా ఉందిలే బుజ్జి, అక్కడ చూసిన హోటల్ కన్నా బెస్ట్ ఇది, చాలా బాగుంది. సాగర కదా, సాగర. అంటే వాటర్ రా, సాగరాలో వాటర్ భలే ఉందిరా. సాగర్ హుసేన్ సాగర్ లాగా ఉందిరా. అరే బుద్ధ ఉంటాడు కదా, సాగర్ మామూలు. బాయ్ సాగరా. అడుగుదాం ఇక్కడ బెంగళూరు. సో సాగరాకు వచ్చేసాము. ఏమంటే సాగరా కొంచెం బాగుందబ్బా, ఇప్పటి వరకు తిరిగిన వాటిల్లో అన్నిట్లో అనిపించింది. ఏమంటే ఇంత ముందు వెళ్ళిన ప్లేసెస్లో ఎక్కడ KFC లేదు, మెక్డీ లేదు, అసలు ఏ రెస్టారెంట్ లేదు. అక్కడ నీట్గా ఇంట్లోనే చేసుకొని తింటారు వీళ్ళు అన్నట్టుగా అనిపించింది. ఇంకా రోడ్ నైట్ అయిపోయి, నైట్ అంటే 7:30 ఆ టైం. ఎంత చీకటి అంతా అంత చీకటి. మన కార్ లైటింగ్ ఒక్కటే వేస్తేనే అంత ఉన్నిందనమాట, లేకపోతే ఇంకా చీకటిగా ఉంటుంది. అక్కడ చూడట ఎంత చీకటిగా ఉందా. మళ్ళీ రైట్ సైడ్ సాగర నుండి శివమోగాకి వెళ్తున్నాము. సో అక్కడ మధ్యలో పెట్రోల్ పట్టించేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి షిమోగా అంటారు అనేసి తెలుసు ప్లేస్, నాకు శివమోగా అనాలి అని తెలీదు. అక్కడ బోర్డు మీద అలా శివమోగా అని రాసి ఉంటే ఇంకా అప్పుడు శివమోగా చదవాలి అనేసి అనుకున్నాను. ఇంకా ఇది పెద్ద టౌన్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మంచి మంచి హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంకా శివమోగాలో స్టే చేద్దాం నైట్కి అనుకున్నాను. ఇక్కడ దగ్గర ప్లేసెస్లో కూడా ఏమంటారు చూసేటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో కానీ అది చూడాలనుకోలేదు, కానీ నైట్ స్టే ఇక్కడ చేసేసుకుందాం, మంచి హోటల్స్ దొరుకుతాయి అనుకున్నాము. కానీ సాటర్డే నైట్ కదా, అస్సలు మాకు ఒక్క హోటల్లో కూడా దొరకలేదు అన్నమాట, రూమ్స్ దొరకలేదు. ఇంకా ఇక్కడ మాల్ కూడా ఒకటి ఉంది. టెడ్డీ హ్యాపీ వాళ్ళు పడుకునేస్తున్నారు పాపం, చూసుకుంటారేమో మంచిగా అనిపించింది. వాళ్ళు ఎప్పుడో ఎందుకే టైర్డ్ అయిపోయారు అనేసి ఇంకా గమ్ముగా అయిపోయాము. సో మంచిగా పడుకునేసారు. కానీ మేము ఇక్కడ 2-3 హోటల్స్ సర్చ్ చేసుకుంటూ వెళ్ళి చూస్తే అసలు వాళ్ళకి కాల్ చేస్తే అసలు రూమ్సే అలా లేవు అనేసి అన్నారు. ఇంకా ఎక్కడబ్బా అనేసి అనుకున్నాము. సరే వెళ్తూ ఉందాము, దీని పక్కనే హైవే లాగా వస్తుంది కదా, ఇంకా అక్కడైనా చూద్దాము అనేసి అనుకున్నాం. లాస్ట్ ఏదో నేమ్ గుర్తులేదు. ఆ హోటల్లో ఒకటే ఒక రూమ్ ఉందంట, సింగిల్ రూమ్ ఉందంట. అది ఏసీ పని చేయట్లేదంట, ఓన్లీ అది టేబుల్ ఫ్యాన్ ఏమో పెడతారంట, ఎక్స్ట్రా బెడ్ కావాలంటే ఇస్తారంట. అది దాని ప్రైస్ ఎంతో తెలుసా మీకు? 8,000 అని చెప్పారు. నేనైతే షాక్ అయిపోయా. దానికి ఇప్పుడు నేను అంటే ఏసీ కూడా లేకుండా 8,000కి మనం ఉండాలి బాబా, అవసరం లేదు పదా ఎక్కడైనా దొరుకుతాయిలే ఏదైనా ఒకటి, అక్కడ ఎక్కడైనా ఉందాము అనేసి వద్దని చెప్పేసరికి ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ మేము.
సో అలా ఇంకా వెళ్తూ ఉంటే హైవేలో అసలు ఎక్కడ దొరకడం లేదు, ఎక్కడ రావడం లేదు హోటల్సే. ఒక హోటల్ ఏదో రెస్టారెంట్ కోసం అని ఆగాం మెయిన్గా. ఇక్కడ నైట్ డిన్నర్ ఏదో ఒకటి తినేద్దాం, మళ్ళీ రాను ఎక్కడ ఉన్నాయో లేవో అనేసి. ఇక్కడే హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా సుదర్శన్ ఉండేసి ఇక్కడ ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాము అంతే. అందరం కొద్దిగా తిన్నాము, బాగానే ఉన్నింది. ఇంకా అక్కడే సుదర్శన్ హోటల్లో రూమ్స్ చూసేసి వచ్చాడు. సో ఈ రూమ్ అనమాట. ఇంకా రూమ్ బాగాలేదు బుజ్జు, నీకు నచ్చదు, వద్దులే వెళ్ళిపోదాం, వేరే దగ్గర చూద్దాం అనేసి అన్నాను. నేను ఉండేసి ఇంకా బాబాయ్ ఇంకా నైట్ అయిపోయింది, వేరే దగ్గర కూడా ఇంక ఇట్లే ఉంటాయి హైవే కాబట్టి ఏదో ఒకట్లే నైట్కి ఇక్కడే ఉండిపోదాము అనేసి అని చెప్పాను. సో మంచోళ్ళు అనమాట ఎవరో ఆ హోటల్లో వాళ్ళు. సో అలా ఇంకా వీళ్ళిద్దరు కిండర్ జాయ్ ఏమో కొనిచ్చారు సుదర్శన్. సో అవి దాంట్లో టాయ్స్ వస్తాయి కదా, అది పెట్టుకుంటూ టీవీ పెట్టుకొని ఏదో సినిమా వస్తా ఉన్నింది, అది చూస్తూ. సో ఇంకా నైట్కి ఇక్కడ శివమొగ్గ పక్కనే అనమాట హైవేలో. ఇది రేపు పొద్దున్న చూపిస్తాను ఇది ఏ హోటల్ ఏది అని నేమ్ అనేది. నేను అక్కడ నైట్ తీసుకోలేదు వీడియో, కానీ హైవేలో అలా వెళ్తూ ఉంటే చాలా కలర్ఫుల్గా భలే ఉందే అనిపించి అంత అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ హోటల్. సో అలా వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఓకేగా ఉండింది. ఇంకా రూమ్ చూసేసరికి పర్వాలేదు, నాకైతే ది బెస్ట్ అనిపించింది. 7,000 8,000 10,000 అలా పెట్టి ఆ పెద్ద ఏసీ లేకుండా చూసి తీసుకునేందుకు ఇది బాగుంది అనిపించింది. ఇది వచ్చేసి 1,500 అనుకుంటా అంతే. సో నైట్కి అలా స్టే చేసాము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఒక్క చెట్లలో ఉన్నదన్నమాట హోటల్, అలా స్టే చేసాము. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అనేసి. సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye-bye.